హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేనేమేమి పనులు చేస్తున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చాలా రోజులైంది తీసి, కానీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే మటన్ అయితే చేస్తున్నాను. ఉగాది పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే కర్రీ పండగ అయితే చేసామండి. ఇంకా ఇక్కడ మటన్ కావాల్సిన ఐటమ్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెని అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకున్నాను. కొన్ని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. బాగా క్లీన్ చేసుకున్న మటన్ అయితే నేనైతే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైందండి తీసి వీడియో అయితే, ఇంకా టైం లేక నేనైతే వీడియో అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు టైం కుదిరింది అనేసి ఇలా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే మొత్తం మటన్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను. నేను ఒక 10 మినిట్స్ అండ్ 20 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాతనే ఏ ఐటమ్స్ అయినా దీంట్లోకి అయితే వేస్తాను. టేస్ట్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి నేను అలానే చేసుకుంటాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తగినంత. ఇక్కడ కొంచెం పసుపునైతే వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకుంటున్నాను. మటన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఏదైనా కానీ బాగా చేసుకుంటేనే బాగా కుదురుతుంది. మనం ఎలా పడితే అలా చేసుకుంటే అస్సలు బాగుండదు. ఇక్కడ నేను ఎక్కువ టైం అనేది తీసుకుంటాను మటన్కి. నేను కుక్కర్లో అయితే చెయ్యను, డైరెక్ట్గా గిన్నెలో మాత్రమే చేస్తాను. ఇక్కడ తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మా తాత అయితే కారం పట్టించింది తీసుకొచ్చాడు. అదైతేనే బాగుంటుంది అనేసి టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసుకున్నాము, తగినంత వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి అండి. చాలామందికి వస్తుంది, నాకు వచ్చిన విధానంలో అయితే చూపిస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఇది బాగా మగ్గించిన తర్వాతనే నేనైతే వాటర్ అనేది పోసుకుంటాను. చాలామంది ఏం చేస్తుంటారంటే పసుపు, కారం, సాల్ట్ ఇట్లా అన్నీ వేసిన తర్వాత వాటర్ అనేది పోసేస్తుంటారు, కానీ టేస్ట్ అయితే ఉండదండి అలా. ఇలా నేను చేసే విధానంలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను టమాటాలు మిక్స్ పట్టి పేస్ట్ లాగా చేసుకొని ఆ మిశ్రమం అనేది దీంట్లోకి అయితే వేసుకుంటాను. అది వేసుకోవడం వలన షేర్వాలాగైనా చేసుకోవచ్చు అండ్ గుజ్జులా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే నేను చేసుకుంటాను, చాలా బాగుంటుంది కాబట్టి ఇలానే చేసుకుంటాను. మీ సైడ్ ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది బాగా ఒక 20 మినిట్స్ అని చెప్పాను కదా, 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తర్వాతనే వాటర్ అనేది పోస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడైతే కలర్ రైస్ అయితే చేస్తున్నాను. దీని ప్రాసెస్ అయితే చూపెట్టలేదు, టైం పడుతుందనేసి. ఇక్కడ కలర్ రైస్ ఇంకా ఉడకాలి అండి, కొంచెం ఉడికితే అవుతుంది. నెక్స్ట్ మటన్ ఇందాక చెప్పాను కదా, ఒక 20 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకున్న తర్వాతనే నేను వాటర్ అనేది పోస్తానని చెప్పాను ఇంతకుముందే. ఇంకా బాగా ఉడికిందండి, బాగా దగ్గరికి అయింది. ఇంకా దీంట్లోకి మనం ఎన్ని కావాలన్నా అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం మాకు షేర్వాలా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ వాటరే పోసుకోవాలని అనుకుంటున్నాను. మటన్కి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకున్నానండి. మాకు ఇక్కడ షేర్వా కావాలి కాబట్టి ఎక్కువనే వాటర్ పోసుకున్నాను. ఇది బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ కలర్ రైస్ అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే చపాతీలు కూడా చేయాలి. నెక్స్ట్ మేము పొయ్యి మీద చేయాలనుకున్నాము మటన్ని, కానీ టైం లేక అలా గ్యాస్ మీద అయితే చేశాను.
ఇక్కడ చపాతీలు అన్నీ అయిపోయిన తర్వాత అవ్వ ఒక 2 అయితే కాలుస్తుంది. నేనే కాల్చమని చెప్పాను. అలా అయితేనే బాగుంటుంది కదా అనేసి ఒకసారి అవ్వ కాల్చు అని అంటే అవ్వ అయితే ఇక్కడ కాలుస్తుంది. చపాతీలంతా అయిపోయిన తర్వాత మటన్ అయితే అయిపోయింది. మరి టేస్టీగా ఉంటుంది మటన్. మీ ఇంట్లో కూడా కర్రీ పండగ ఇలానే చేస్తారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ బోటి ఫ్రై అండ్ మటన్ కర్రీ, చపాతీలు అండ్ కలర్ రైస్ ఇలా ఐటమ్స్ అయితే చేసుకున్నాం మేము. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉగాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కర్రీ పండగ రోజు మీరు ఏమేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ అండ్ పలావు అస్సలు అనుకోలేదండి, అనుకోకుండా జరిగింది ఇదైతే. ఏంటి అంటే మేము పొద్దున్నే అన్ని వంటలు చేసేసుకున్న తర్వాత అందరు భోంచేసేసాము. ఇంకా పొద్దున్నే మా తాత అయితే పొద్దున్నే తెచ్చేసాడు. ఒక 8 కల్లా వచ్చేసింది ఇంటికి మటన్ అండి. పొద్దునే అయిపోయింది కాబట్టి మాకు ఏం తోచక ఇంటి దగ్గర ఉండలేక మేము ఇలా 11 o'clock అయితే భోంచేసిన తర్వాత ఇలా బయటకైతే వచ్చామండి పొలంలోకి. మా పొలం దగ్గరికి వచ్చాము. అలానే మా అత్త వాళ్ళ పొలంలో ఇట్లా అందరూ మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళందరివి చూడ్డానికి అయితే ఇలా వచ్చాం బయటికి. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయండి. అస్సలు అబ్బా, ఈ మామిడి చెట్లు చూస్తుంటే ఆ మామిడికాయలు తెంపాలనిపిస్తుంది. తెచ్చుకున్నామండి మామిడికాయలు కూడా, చట్నీకి కావాల్సినవి తెచ్చుకున్నాము. కానీ దాని దగ్గరికి వెళ్ళి మేమైతే వీడియో అయితే చేయలేదు. అనుకోకుండా వెళ్ళాము. అలా అయితే మాకు ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం టైం అనేది ఉంటే నేను ఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తుంటే అక్కడక్కడ కొంచెం తీసి చూపించాను. ఇక్కడ ఏడ చూసినా కూడా మామిడి చెట్లు అయితే గుంపులుగా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. దాని దగ్గరికి వెళ్ళి తీయాలనిపించింది కానీ టైం లేక 1 o'clock అనేది టైం అనేది అవుతుంది అనేసి మేమైతే దూరం నుంచే చూపించాను. ఇక్కడ మేము మొత్తం మామిడి తోటనే అండి ఇదంతా. అస్సలు చాలా బాగా అనిపించింది. దూరం నుంచి తీస్తున్నాను. దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము కానీ టైం లేక మేమైతే వెళ్ళలేదు. మామిడి తోటలు, బుడ్డల చేన్లు అండ్ ఇక్కడ చాలా అంటే చాలా చూసామండి. ఒక పేరు చెప్పాలంటే చెప్పొచ్చు, చాలా చూసాం కాబట్టి అన్ని నేమ్స్ అయితే చెప్పలేను. చాలా బాగా అనిపించింది. మేమైతే ఈ సంవత్సరం ఉగాది అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో మామిడి చెట్లు. అసలు చాలా బాగా అనిపించింది. తాజాగా ఉన్నాయండి. అసలు కొన్ని అయితే తెచ్చుకున్నాము, ఎక్కువ తెచ్చుకోలేదు. ఇంటికైతే వెళ్తున్నామండి. వెళ్తుండగా నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఆవులైతే ఉన్నాయి చూడండి. ఇప్పటికే చాలా లేట్ అయిందని మా ఆయన అంటున్నాడు. సర్లే వెళ్దామనేసి ఇంటికైతే వెళ్తున్నాము. ఇవాల్టి వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి. థ్యాంక్ యూ అండి. యువర్ వాచింగ్.